హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను. నేను మార్నింగ్ అయితే లేవగానే బ్రష్ చేసిన తర్వాత టీ అయితే పక్కా తాగుతాను. టీ తాగకపోతే ఆ రోజు నాకు చాలా డల్గా అనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్ లేవగానే టీ పెట్టేసుకొని టీ తాగిన తర్వాత మా బాబు స్కూల్ కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. రాగి జావా ఎర్లీ మార్నింగ్ మా వాడికి లేచినప్పుడు ఇస్తాను. ఇది తీసుకున్న తర్వాత టిఫిన్ పెడతాను. అండ్ ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ తీసుకుంటున్నాను. అది తీసుకొని వాటర్లో మిక్స్ చేసేసి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని మా కార్తిక్కి ఇస్తాను. ఇక్కడ నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం రవ్వ దోశ వేస్తున్నానండి. రవ్వ దోశ అంటే మా బాబుకి చాలా ఇష్టం అనమాట. రవ్వ దోశ వేసి వచ్చిన తర్వాత దాంట్లో చట్నీ కూడా అవసరం లేదు, కొంచెం షుగర్ వేసుకొని తినేస్తూ ఉంటాడు. సో రవ్వ దోశ పొద్దున్నే వాడికి రవ్వ దోశ పెట్టేస్తాను. ఇంకా మా వాడు లేచేసరికి వాడికి కావాల్సిన టిఫిన్, తాగడానికి రాగి జావా, అలాగే క్యారేజ్ పెట్టడానికి ఫుడ్, కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసేసి అప్పుడు వాడిని నిద్రలేపుతాను అనమాట. ఈరోజు అయితే వాడి కోసం నేను క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. సో ఇక్కడ క్యారెట్ కట్ చేస్తున్నాను నేను. ఇంకా నాకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాడు స్కూల్కి వెళ్ళే వరకు చాలా హడావుడిగా ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు ఫ్రైడే ఒకటే, నేను ఫ్రైడే పూజ చేస్తాను. సో దానివల్ల నాకు ఇంకా క్యారెట్స్ పెట్టి నేను స్కూల్కి పంపించిన తర్వాతే పూజ చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఇంకా ఏదైనా హాలిడే ఉంది అంటే మాత్రం వాడు లేవక ముందే పూజ చేసుకుని వాడు లేచిన తర్వాత చాలా నెమ్మదిగా అప్పుడు వంటకన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు క్యారెట్ కర్రీకి వాడికి కొంచెమే కారం తగ్గించేస్తాను కాబట్టి 2 మిర్చీస్ వేసాను. 2 మిర్చీస్ వేసి ఆనియన్స్ వేసి ఇంకా క్యారెట్ వేయించి కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత లంచ్ బాక్స్ కోసం నేను అదంతా పెడతాను అనమాట. ఇక్కడ కర్రీ ఒక బాక్స్లో పెట్టేసాను అండ్ రైస్ పెట్టేసి ఇప్పుడు వాటికి ఏంటంటే ఇది వరకు రైస్ కర్రీ 2 కలిపి పెట్టేసాను దాన్ని. ఇప్పుడైతే అక్కడ స్కూల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా తినాలి, ఫుడ్ ఎలా తీసుకొని కలుపుకోవాలని చెప్తున్నారంట. సో నేను కర్రీ విడిగా పెడుతున్నాను. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి కొంచెం లస్సీ లాగా చేసి మజ్జిగని అందులో వేసాను అనమాట. అండ్ స్నాక్ కోసం ఒక ఆరెంజ్ పెడుతున్నాను. ఇది వాడి లంచ్ బ్యాగ్లోకి. ఇంకా మా వాడు స్కూల్కి వెళ్ళే వరకు రెడీ అయిపోయి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ నేను వేసిన దోశలు వాడికి పెట్టేశాను అనమాట. పెట్టేసి తినిపించేసి స్కూల్కి పంపించాను. అండ్ ఇంకా ఇక్కడ వస్తే మధ్యాహ్నం లంచ్కి బయటకు వెళ్ళొచ్చు అన్నారు. సో బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యి బయటకు వెళ్ళాము, ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడైతే ఒక చికెన్ సూప్ ఆర్డర్ చేసాను. ఫస్ట్ సోగా అనిపించింది అండ్ నెక్స్ట్ తందూరి ఆర్డర్ చేశాను. ఇది పర్లేదు అనిపించింది. సో తందూరి తినేసిన తర్వాత ఒక బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇది అమలాపురంలో ఫేమస్ రెస్టారెంట్, బట్ ఈరోజు ఎందుకు ఫుడ్ టేస్ట్ నాకు అంతగా అనిపించలేదు. సో కొంచెం బిర్యానీ తినేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చేటప్పటికి మా కార్తిక్ స్కూల్ టైం అయిపోయింది. సో వాడిని తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇక్కడ వాడైతే హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇది ఈరోజు వ్లాగ్. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.